హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సాటర్డే వినాయక చవితి అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనుకోండి. సో ఈరోజు వచ్చేసి ఈ మంత్లో మా మమ్మీ బర్త్డే ఉందండి. సో దానికోసం షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు మల్బార్ షాపింగ్లో షాపింగ్ చేయాలనుకుంటున్నాము. అక్కడ ఏమేమి కొన్నాము అనేది, ఏమేమి చూసాము అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మేము నైటీస్ కుర్తీస్ తీసుకోవాలని ఎంవిపిలో ఉన్న వినీస్కి వెళ్తున్నామండి. వైజాగ్లో ఎంవిపిలో వినీస్ ఉంటుంది. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర ఉంటుందండి. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు ఈ బ్రాంచ్ అనేది. ఇక్కడ చిన్న స్టోరే కానీ మనకు కావాల్సినవన్నీ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎంవిపి కాలనీలో ఉంటుందండి. ఇక్కడ ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి, ప్రెజెంట్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ నైటీస్ తీసుకుంటుంది. నేను వచ్చేసి ఫీడింగ్ కుర్తీస్ తీసుకోవాలని వెళ్ళానండి. అక్కడ పక్కనే నెయిల్ పాలిష్ ఉంటే లేడీస్ ఎంతైనా నెయిల్ పాలిష్ ఫ్యాన్స్ కదండి. సో అక్కడ నెయిల్ పాలిష్ కనబడ్డాయని నేను అయితే వేయించుకుంటున్నాను. ఒక్కొక్క నెయిల్ పాలిష్ వచ్చేసి 49 రూపీస్ అండి. ఇవి నెయిల్ పెయింట్స్. సో నాకు నచ్చినవి 4 షేడ్స్ అయితే ఎంచుకున్నానండి. నాకు నచ్చినవి 3 షేడ్స్ ఎంచుకున్నాను. ఇంకొక షేడ్ వచ్చేసి మా మమ్మీకి నచ్చింది తీసుకుంది. సో మొన్న సౌత్ ఇండియాలో ఫీడింగ్ కుర్తీస్ అయితే చూశాను కదా, అక్కడ తక్కువ కలెక్షన్ ఉందని ఇక్కడ నేను ఫీడింగ్ కుర్తీస్ అయితే చూస్తున్నానండి. ఇక్కడ కుర్తీస్ వచ్చేసి నాకు ఎల్ సైజ్కి అయితే వచ్చేసాయి. మొన్న తీసుకున్న ఎక్సెల్ సైజు, బట్ ఇవైతే ఎల్ సైజ్ తీసుకున్నాను. ఇక్కడ కంపెనీవి కూడా తీసుకున్నానండి. సో నాకు ఒక్కొక్కటి వచ్చేసి కంపెనీవి 1300 1400 అలా పడింది ఒక్కొక్క కుర్తీ వచ్చేసి. సో ఈ జూలియట్ కంపెనీ అయితే నేను తీసుకున్నానండి. ఈ కంపెనీ వచ్చేసి మనకి కింద యాంకిల్ లెంత్ వరకు కుర్తీ అయితే ఉంటుంది. మన కంఫర్ట్గా ఉంటుందండి. మనం లెగ్గిన్ వేసుకోకపోయినా మనకు కంఫర్ట్గా ఉంటుంది, ఫ్రాక్ మోడల్లో ఉంటుంది. సో నేను అందుకే జూలియట్ అయితే 2 తీసుకున్నాను, మామూలుగా ఉన్నది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వినీస్లో మనకి అన్నీ చిన్నపిల్లలకు సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. ఈ స్టోర్లో వచ్చేసి యూనిఫామ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఎవరికైనా యూనిఫామ్స్ వాళ్ళ స్కూల్కి కాలేజీకి కావాలనుకుంటే ఒకసారి వినీస్కి వెళ్ళి చూడండి, మనకు ఆఫర్స్లో కూడా ఉంటాయి. ఈరోజు వినాయక చవితి కదండి. సో షాప్ అంతా ఖాళీగా ఉంది. కుర్తీస్, ఫీడింగ్ కుర్తీసే కాదు నార్మల్ కుర్తీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ బిల్లింగ్ అయితే చేస్తున్నారండి. మాకు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ అయితే ఉందండి. అదేంటో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసి చిన్న రబ్బర్ బ్యాండ్స్ కనబడ్డాయి కదండి, అవి మా అబ్బాయికి అయితే హెయిర్ చాలా ఎక్కువ ఉంటుంది. తనకు వచ్చేసి 4th మంత్ అయ్యి 5th మంత్లోకి వచ్చాడండి రీసెంట్గా. సో అబ్బాయి కోసం వచ్చేసి నేను రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మల్బార్ షాపింగ్ మాల్కి వెళ్ళామండి. ఎందుకంటే చెప్పాను కదా, మా మమ్మీ బర్త్డే అని మా మమ్మీ ఇయర్ రింగ్స్ కోసం అనేది షాపింగ్కి అయితే వెళ్ళాము. అక్కడ లైట్ వెయిట్లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఇలా చిన్న స్టడ్స్ లాంటివి అయితే చూస్తున్నాము డైలీ వేర్ కోసం. స్టడ్స్ అనేవి మనకి 1 గ్రాము 2 గ్రామ్స్లో నుంచి కూడా ఉన్నాయి. సో 1 గ్రామ్ నుంచి కూడా హెవీగా కనబడేలాగా ఉన్నాయండి. ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే మలబార్లో చూడండి. నేను ఇప్పుడు చూస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి జుమ్కాస్ అండి. నాకైతే ఇవి బాగా నచ్చాయి, కానీ ఇవి 8.4 గ్రామ్స్ హెవీగా ఉన్నాయి, కానీ చూడడానికి చాలా చిన్నవిగా ఉన్నాయండి. 8.4 గ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇవి చూడడానికి అయితే చాలా చిన్నవిగా అనిపించాయి, అవి అయితే తీసుకోలేదు. సో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ జుమ్కాస్ కూడా మనకి 2 గ్రామ్స్లో అయితే అవైలబిలిటీగా ఉందని చెప్పారు. చిన్నవిగా ఉన్న కొంచెం స్టోన్ అయితే ఉంటుందండి 2 గ్రామ్స్లో మనకి. స్టోన్ వాల్యూ రూబీస్ ఎమరాల్డ్స్ అవి తీసుకుంటే మనకి 100% రిటర్నబుల్ అని చెప్పారు. సో అందుకే మేము స్టోన్ అయితే ఉన్న పర్వాలేదని తీసుకుంటున్నాము.
సో ఒకసారి కలెక్షన్ అంతా చూడండి, మీకు నచ్చితే ఒకసారి వైజాగ్లో సంపత్ వినాయక టెంపుల్ దగ్గర ఉండే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి అయితే విజిట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైనా నచ్చినట్టయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీకు నచ్చినట్టయితే తీసుకోండి. సో అందుకే చాలా క్లియర్గా చూపిస్తున్నానండి ఒక్కొక్క ఐటెం కూడా. మేమైతే షాపింగ్ ఎక్కువసేపు అయితే చేయలేదు, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదండి, 4 months కంప్లీట్ అయ్యి రీసెంట్గా 5th monthలోకి వచ్చాడు. సో బాబుతో షాపింగ్ కష్టం కదా, సో అందుకే చాలా తక్కువ కలెక్షన్లో చూసి వెంటనే వచ్చేసామండి. షాపింగ్లో కూడా మేము ఏం తీసుకున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నాకైతే కొన్ని ఇయర్ రింగ్స్ నచ్చాయండి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి స్టడ్స్, ఫస్ట్ జుమ్కాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము, నెక్స్ట్ అయితే స్టడ్స్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది 2.4 grams అండి. చాలా హెవీగా కనిపిస్తుంది కానీ చాలా కనిపించడం అయితే హెవీగా ఉంది కానీ లైట్ వెయిట్లోనే ఉంది. అది చిన్న చిన్న కాసుల్లాగా ఉన్నాయి కదండి, అవి 1 గ్రామ్లో అయితే వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలకి అయితే అవి చాలా బాగుంటాయండి. ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అన్నీ మ్యాక్సిమం 2-3 గ్రామ్స్లో అయితే ఉన్నవేనండి. స్టడ్స్ మోడల్ ఇంకా ఉన్నాయి కానీ మేమైతే ఎక్కువ కలెక్షన్ అయితే చూడలేదండి. నేను చూసినంత వరకు మీకు ఎక్స్పోజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను బేబీతో ఉన్నాను కదండి. సో ఇవి వచ్చేసి అక్కడ చిన్న చిన్న స్టోన్స్తో కూడా అక్కడక్కడ వచ్చాయండి, ఇవి కూడా తక్కువ వెయిట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇలా క్రిస్టియన్స్ కదండి, ఇక్కడ క్రాస్ లాకెట్స్ ఉంటే చూస్తున్నాను. ఇక్కడ పెద్ద లాకెట్లా ఉంది కానీ వెయిట్ వచ్చేసి చాలా తక్కువగా వచ్చింది, 2.4 grams అన్నారు. నాకైతే ఆ క్రాస్ చాలా బాగా నచ్చిందండి. ఈ విజిట్లో కాదు, నెక్స్ట్ విజిట్లో ఖచ్చితంగా అదైతే పర్చేస్ చేస్తాను. దాని ఎస్టిమేషన్ వచ్చేసి 20,000 అని చెప్పారు. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. హ్యాలోగా ఉంది కానీ స్ట్రాంగ్గానే అనిపిస్తుంది అది పట్టుకుంటే. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ క్రాస్. ఇది వచ్చేసి వెలంగిని మాత అండి, అంటే మేరీ మాత. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, 5 grams ఉంది. ఇది వచ్చేసి నా బ్లాక్ బీడ్స్ హుక్ అనేది విరిగిపోయిందండి, సో నేను ఆ ఎస్ హుక్ని కూడా చేంజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంటికి వెళ్ళిపోయి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామండి, ఎందుకంటే రెస్టారెంట్లో అయితే తినడానికి అవ్వదు, బాబుతో ఉన్నాం కదా. సో మేము వచ్చేసి చికెన్ బిర్యానీ, స్పెషల్ దమ్ బిర్యానీ, కోడి పులావ్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మీకు రేట్స్ అయితే చూపిస్తున్నాను కదండి. ఇది వచ్చేసి MFC తగరపువలసలో ఉంటుంది. ఫుడ్ అయితే ఇక్కడైతే బాగుంటుందండి. సో అందుకే మేము ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే MFCలో ఆర్డర్ చేసుకుంటాము. ఇక్కడ దమ్ బిర్యానీకి 3 pieces ఇచ్చాడు, ఒక ఎగ్ కూడా ఇచ్చాడండి. సో ప్లేటింగ్ చేస్తున్నాను చూడండి. ఇంట్లో ఉన్నది నలుగురైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ అయితే ఇష్టమండి. ఈరోజు సాటర్డే కాబట్టి మా మమ్మీ అయితే నాన్ వెజ్ తినరు, సో మా మమ్మీ కోసం వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాము. సో మాకైతే ఇది ఇష్టం లేదండి, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. కాస్ట్ వచ్చేసి 700-800 అయితే పడింది. అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది, కానీ అవ్వక ఈరోజు అయితే ఆర్డర్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి కోడి పులావ్ అండి. ఇది చూడడానికి స్పైసీగా కనిపిస్తుంది కానీ స్పైసీ లెవెల్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. సో బేబీ పుట్టాకైతే స్పైసీ లెవెల్స్ నేను ఎక్కువగా తినలేకపోతున్నానండి. సో అందుకే నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా తక్కువగానే వేసుకొని కుక్ చేసుకుంటాను. చాలామంది అయితే డైటింగ్ వీడియోస్ కూడా అడుగుతున్నారండి. నెక్స్ట్ ఎక్కువ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే బేబీతో కదండి ఎక్కువ అయితే అవ్వవు. సో అందుకే నా ప్రెగ్నెన్సీ వీడియోస్ కూడా అడుగుతున్నారు కదండి. సో నేను వాటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఏదైనా ఉందంటే అది నా ప్రెగ్నెన్సీయేనండి. సో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇదండి, నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్లేటింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు తీసుకున్న గోల్డ్ గురించి అండ్ కుర్తీస్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎలాంటి వీడియోలు చేయాలనుకుంటున్నానో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ ఆల్.